ఐపీఎల్ 2025 సీజన్కు సమయం ఆసన్నమైంది. మార్చి 22న కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్లో జరిగే తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ మరియు కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ తలపడనున్నాయి. ఆర్సీబీ ఈసారి 18 ఏళ్ల నిరీక్షణను ముగించి తమ మొదటి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి ఆర్సీబీకి కొత్త నాయకత్వం రజత్ పాటిదార్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. అతనితో పాటు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్నారు. కోహ్లీ తన స్థిరమైన ఆటతో జట్టుకు ఒక కీలక ఓపెనర్గా నిలుస్తూ వచ్చాడు. ఫిల్ సాల్ట్ ఈ సీజన్లో ఆర్సీబీకి కొత్త సభ్యుడు. గత సీజన్లో కేకేఆర్ తరఫున ఆడిన అతను ఇప్పుడు బెంగళూరుకు కీలక ఆటగాడిగా మారాడు. ఆర్సీబీ బలమైన బ్యాటింగ్ లైనప్తో ఈసారి విజయం సాధించాలని భావిస్తోంది. టాప్ ఆర్డర్ నుండి మిడిల్ ఆర్డర్ వరకు పవర్ హిట్టర్లతో నిండిన జట్టు. ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్, టిమ్ డేవిడ్, రోమారియో షెపర్డ్ వంటి ఆటగాళ్లు భారీ షాట్లు ఆడగలరు. అయితే బౌలింగ్ విభాగం ఆర్సీబీకి ప్రధాన సవాల్. అనుభవజ్ఞులైన స్పిన్నర్లు లేమి. కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్ వంటి ఆఫ్ స్పిన్నర్లు ఉన్నా వారు అంత ప్రభావవంతంగా కనిపించడం లేదు. యువ స్పిన్నర్ సుయాష్ శర్మ ఈసారి మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు 2009, 2011, 2016 ఐపీఎల్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. కానీ టైటిల్ను గెలుచుకోలేకపోయింది. ఈసారి టైటిల్ గెలిచి ఆ 18 ఏళ్ల నిరీక్షణను ముగించాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఫిల్ సాల్ట్, వికెట్ కీపర్ విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, కెప్టెన్ లియామ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, జోష్ హేజిల్వుడ్, నువాన్ తుషారా, లుంగి ఎన్గిడి, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్. ఈసారి ఆర్సీబీ చరిత్రను తిరగరాస్తుందా?